Cost? This cost is 30 lakhs, sir. అంటే ఇది ఇంకా అంటే మెప్మా కావచ్చు, సివిల్ సప్లైస్ కావచ్చు, హెల్త్ కావచ్చు. ఓకే అమ్మా, గుడ్. నమస్కారం అందరికీ. ప్రజా వేదిక ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి యావత్ ఆంధ్రావళి కార్మిక సోదర సోదరీమణుల కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా ఈ ప్రజా వేదిక వద్దకు కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వాగత ఉపన్యాసాన్ని కార్మికుల పాత్ర ఎంతో కీలకమైనది. డికే బాలాజీ ఐఏఎస్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సెక్రటరీ శేషగిరి బాబు సార్, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పాం. ఆ మాట కోసం, మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం 2 సంవత్సరాలుగా దగ్గర 22 నెలలు అయింది. 23వ నెల. ప్రతిరోజు లెక్క పెట్టుకుంటున్నాం, ప్రతి గంట లెక్క పెట్టుకుంటున్నాం, రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం. ఎక్కడా ఒక తప్పు జరగకుండా అన్ని ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యని పరిష్కారం చేస్తూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అలాంటి కార్మిక దినోత్సవాన్ని ఈరోజు మీకే కాదు, రాష్ట్రంలో ఉండే కార్మికులకందరికీ, దేశంలో ఉండే కష్టజీవులందరికీ మనస్ఫూర్తిగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు నేను చూస్తున్నాను మా పేదవాళ్ళందరిలో, ఈరోజు నేను వస్తున్నానంటే దారిలో కూడా చూశాను. మీ ఆనందం చూసినప్పుడు నేను పడిన కష్టం మర్చిపోయి ఇంకా గట్టిగా కష్టపడాలనే ఆలోచన మా అందరికీ వస్తూ ఉంది. 63 లక్షల, ఈరోజు మీరు చూస్తే 62,47,000 మందికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 63,188 కోట్ల రూపాయలు ఇచ్చాం. ప్రతి నెల మీరు చూస్తే దగ్గర 2,721 రూపాయలు. అంటే డబ్బులున్నా లేకపోయినా 2,721 కోట్లు మీకోసం రెడీగా పెడితే తప్ప ఆ రోజు మొదటి తారీఖు గడవదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎల్లప్పుడూ బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థను ఉత్తమ కార్మికులుగా పురస్కారాన్ని అందించడం జరుగుతోంది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, విజనరీ లీడర్ గారు, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. విషయంలో పూర్తిగా కట్టుబడి ఉండి మరి వాళ్ళందరూ సోదరులు వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఉత్తమ కార్మికులుగా పురస్కారాన్ని అందుకుంటున్నటువంటి ఈ శుభతరుణం మేడే పురస్కారాన్ని అందించుకోవాల్సిందిగా సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు 1947 ఐఎన్సి కంపెనీ, బొమ్మలూరు విలేజ్, కృష్ణా జిల్లా, శ్రీమతి పిల్లా జ్యోతి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేడే సందర్భంగా ఉత్తమ కార్మికులు అవార్డుని అందుకోవటం జరుగుతోంది. శుభాకాంక్షలు మేడం. తదుపరి శ్రీ ఎం రవికుమార్ గారు. నిధులు కేటాయిస్తే రైతుల మనసులో చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పటికే ఫేజ్ 1లో కొద్ది నిధులు గారి ఆదేశాల మేరకు 15 పైలట్ ప్రాజెక్ట్స్ కింద 15 నగరాల్లో చేయమని చెప్పడం జరిగింది.